మైక్ టెస్ట్ 1 2 1 2. ఇందు మూలంగా జబర్దస్త్ ఆడియన్స్ అందరికీ తెలియజేయండి ఏమనగా ఇంచు ఇంచుకి పంచనే పథకం ద్వారా మనందరినీ కడుపుబ్బా నవ్వించడానికి ఇప్పుడు సిద్ధమైపోయారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజూస్ టీమ్. అందరూ ఆస్వాదించవలసిందిగా మనవి. ఏంట్రా కట్ల పాములాగా నన్ను తగులుకున్నారు? పక్కటి శ్యామల రాత్రి నా కల్లోకి వచ్చిందిరా. నాకు కూడా పక్కింటి శ్యామల కల్లోకి వచ్చిందే. నా కల్లోకి మాత్రం పావలా శ్యామల వచ్చిందా? నా కల్లో కూడా పక్కింటి శ్యామలానే వచ్చింది. నువ్వు పని చేయరా, పంచదార తక్కువ వేసి కాఫీ పొడి ఎక్కువ వేసి ఒక కాఫీ తీసుకురారా. ఒరే నువ్వు పాలు ఎక్కువ వేసి టీ పొడి తక్కువ వేసి ఓ టీ తీసుకురారా. ఒరే పదును ఎక్కువగా ఉండి పొడవ తక్కువగా ఉండి ఒక గుణపం తీసుకురండి రా. నువ్వు రాత్రి తాగి రూమ్ కి వచ్చావు కదా, నీకెలా తెలుసురా? బస్సులో ఒక అమ్మాయికి లేచి మరీ సీట్ ఇచ్చావంట. అమ్మాయికి లేచి సీట్ ఇస్తే తాగినట్టేనా? ఆ బస్సులో కండక్టర్ నువ్వు తప్ప ఎవడు లేడు ఆ టైంలో. సరే స్టార్ట్ చేద్దాం, రోజు చేసేదేగా. రోజు లేవగానే నాకే ఎందుకురా దండం పెడతారు? మనకు స్వాతంత్రం రావడంలో నీ పాత్ర కూడా ఉందని తెలిసిందిరా. ఒరే నాకు తెలియక అడుగుతున్నాను, ఒక మాట చెప్పండి. ఒరే ఇక్కడ మనం ముగ్గురు ఉన్నాం కానీ అనసూయ ఎందుకురా నా వంకే చూస్తుంది? అంటే వాళ్ళ తాత గుర్తొచ్చుంటాడు చూస్తుంది. అది సరే పక్కన పెట్టండి రా. మరి రోజా గారు ఎందుకురా నా వంకే చూస్తాడు? ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓటేసే వరకైనా నువ్వు ఉంటావా పోతావా అని చూస్తాను. ఇదంతా వింటుంటే నాకు పెళ్ళి అవదేమో అని భయం వేస్తుందిరా. అయినా మాత్రం ప్రయోజనమే ఉందిరా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా, గుండె బావిలో ఉన్న ఆశతడి ఆవిరి అవుతున్నా. వాడిని ఎందుకు రాలా అంటో వాడు చాలా మంచోడురా. నువ్వు ప్రతిసారి మంచోడు మంచోడు అనుకో, ప్రతి మనిషిలోనూ ఒక రాక్షసుడు ఉంటాడు. వాడు ఆధార్ కార్డు ఫోటో తీస్తే బయటకు వస్తాడు వాడు. ఆ పేపర్ ఇవ్వండి, చూసైనా చదువుతాం. ముందు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. బ్యాచులర్ ఈసారి కూడా ఆదాయం తక్కువేరా. రాశి ఫలాల్లో ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ప్రభుత్వం ఆదుకోవాలండి. ఈసారి ఖచ్చితంగా ఆయనే గెలుస్తాడు. ఎవరైనా ఎవరో చెప్తే ఎడిటింగ్లు తీసేస్తారా? ఆయన అంటే చాలా ఆడియన్స్ కి అర్థమైపోద్ది. దేని గురించిరా? క్రికెట్ గురించే. ఐపీఎల్ లో ధోనియే గెలుస్తారని చెప్తున్నా నేను. పేపర్ తర్వాత రా, రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది గుర్తుందా? ఏం ఎగ్జామ్స్ సార్, పిచ్చి లేస్తుందండి మామూలుగా లేదు. ఇదిగో బుక్ ఉంటుందా, తీస్తాం కూర్చుంటాం. ఈ రోజు ఎలాగైనా స్టేట్ టాపర్ అవ్వాలని తీస్తాం. కాసేపు అవుతాం, డిస్ట్రిక్ట్ టాపర్ అయితే చాలే. ఇంకా సేపటికి కాలేజీ టాపర్ అవుతే ఏమైంది? ఇప్పుడు ఇంకా సేపటికి ఏం చదువుకోని వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారు, మనం బతకలేమా? పడుకుందాం పదండి. ఈ ఫిలాసఫీ ఎప్పటి నుంచో ఉంది. ఒరే మనకు ఉద్యోగాలు రావేమో. ఎప్పటికి రావురా? ఒరే ఉద్యోగం రాకపోతే నలుగురు ఏమనుకుంటారా? చిన్నప్పటి నుంచి ఎదుగుతున్నా. 10th క్లాసులో 5 మార్కులు తగ్గినాయి, నలుగురు ఏమనుకుంటున్నారా అన్నారు. ఇంటర్ లో లవ్ ఫెయిల్ అయింది, నలుగురు ఏమనుకుంటారా అన్నారు. ఆ నలుగురు గురించి ఎదుగుతానే ఉన్నా, ఎంతవరకు కనపాలా నాకు ఆ నలుగురు. ఏమైనా సరే మనల్ని పైకి రావాలని ఎవరు ప్రోత్సహించట్లేదా? ఏ పరిచయం లేకుండా మనల్ని పైకి రావాలి అని అనుకునేది ఎవరు? కండక్టర్ ఇంకెవ్వరు. దేనికైనా అదృష్టం ఉండాలి. ఈ అదృష్టం దరిద్రం అనేవి చాలా గమ్మత్తుగా ఉంటాయండి. నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, అక్కడ రిసెప్షన్ లో ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటది, అది అదృష్టం. కానీ మన జబ్బులు ఆ అమ్మాయికే చెప్పుకోవాల్సి వస్తుంది, అది దరిద్రం. బాబు గారు, మేడం గారు, రోజు పూజ చేస్తుంటా కానీ ఏ దేవుడు ఒక్క రోజున ప్రత్యక్షం అవడే? పాలలో పురుగులు మందు కలుపుకుందాక అందరు దేవుళ్ళు ఒకేసారి ప్రత్యక్షం అవుతారు. ఏం మాట్లాడుతున్నావు? ఈ ఫిగర్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? చేతులు ఇలా పెట్టారనుకో రజనీకాంత్ ఫ్యాన్స్, చేతులు ఇలా ఆడించారనుకో కమల్ హాసన్ ఫ్యాన్స్, చేతులు ఇలా జోడించారనుకో దీని ఫ్యాన్స్. శాంతి ఏంటండి కాళ్ళకి చెప్పులు లేకుండా వచ్చేసావేంటి? అంటే చీరకు తగ్గ మ్యాచింగ్ చెప్పులు దొరకలేదండి. నీలాంటిదే ఫ్లైట్ కూలిపోతుంది దూకమంటే చీరకు మ్యాచింగ్ లైఫ్ జాకెట్ లేదని దూకలేదంట. మా ఆవిడ గురించి ఒక్క మాట కూడా ఆడొద్దు. సర్లే, అందరూ బాగుండాలి, అందులో మా ఆవిడ ఉండాలి. నువ్వు ఎన్ని చెప్పినా దాని బట్టలు నువ్వే ఉతకాలి. దాన్ని ఎలా పెళ్లి చేసుకున్నారండి మీరు? దానికి ఎప్పుడు ఫేస్బుక్ పిచ్చి. హలో, మా కాపురం ఎలా ఉంటుందో తెలుసా? షటిల్ బ్యాట్ తో వాలీబాల్ అన్నట్టే ఉంటది. పెళ్ళై 10 సంవత్సరాలైనా మా ఫేసుల్లో నవ్వు చెక్కు చెదరలేదు తెలుసా? అరే నేను చెప్పేదండ్రా, పెళ్ళై ఒక భార్యకి భర్త అవడం అనేది పార్ట్ ఆఫ్ లివింగ్. కానీ భర్తగా మారిన తర్వాత కూడా మొహం మీద చిరునవ్వు చెదరనేమో చూసారా, అది ఆర్ట్ ఆఫ్ లివింగ్. కొంతమందికే ఉంటది అది. ఇదేదో బాగుంది. శాంతి ఒకసారి నువ్వు లోపలికి వెళ్ళు.
నీకు పెళ్ళం గురించి ఇంత బాగా తెలుసా? మనకు తెలియకపోవడం ఏంటి, అన్ని చదివేశాం. పెళ్ళం గురించి ఒక్క మాటలో చెప్పు. పెళ్ళాం గురించి చెప్పాలంటే ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత మనం జైలు నుంచి తిరిగి వస్తే ఏమండి 4 గంటల క్రితమే మిమ్మల్ని వదిలేశారని టీవీలో చూపించారు, ఈ 4 గంటలు ఎక్కడికి పోయారు అడుగుతూ చూసావా? అది పెళ్ళాం అంటే. అబ్బో నిజమే భయ్యా, నాకు పెళ్ళాన్ని కసి తీరా ఏడిపించాలి అంతేగా. పెళ్ళాన్ని ఏడిపించాలంటే ఒకే ఒక్క మార్గం రా, ఖరీదైన చీరలు ఖరీదైన నగలతో మీ ఆవిడని అలకరించి చూసుకోవడానికి అర్థం లేని ఒక రూమ్ లో బంధించు, ఇక గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుంది అది. మామూలు కాదు వాళ్ళు. అమ్మో ఒరే అలాగా అపార్థం చేసుకుంటారా? అపార్థం చేసుకునే వాళ్ళని ఆడవాళ్ళు అంటారా, అందుకే మిస్ అండర్స్టాండ్ అంటారు కానీ మిస్టర్ అండర్స్టాండ్ అంటారుగా. అంటారు బేసిక్ గా మగాళ్ళు తెలివైన వాళ్ళు, అందుకే ఇంటిల్లు జంట్ అంటారు కానీ ఇంటిల్లు లేడీస్ అంటారుగా. 10 సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి, ఇంతవరకు పిల్లలు లేరు. ఏంట్రా మాట్లాడుతున్నారు? అర్జెంట్కి మీరు రెంట్ కట్టండి. ఒరేయ్, శవాలు లెగుతాయరే. అరే పిడక ఏంట్రా వాగుతున్నావు? డబ్బులు అడితే మా ఆయన చంపేస్తావా? ఇగో ఆంటీ, నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడు. ఆంటీ అంటే పళ్ళు రాలిపోతాయి, ఆంటీ అంటే పళ్ళు రాలిపోతాయి. పడతారా? నీకేం భయలేదు, నేను ఉన్నా నాది. ఏం నువ్వు ఉండగా నాకేంట్రా భయం? ఏమైందండి? ఆంటీ ఏమైంది ఆంటీ? ఏం తెలియనట్టు మాట్లాడకండి, మీరే రాత్రి శవాలు లేస్తా అన్నారు. ఒరే, నేను లేనప్పుడు ఏమన్నా పోయి చంపేసి వచ్చావేంట్రా? ఇంకోరా బాబు, నేనే శవలాగా ఉంటాను, ఆన్ని అక్కడ చంపుతాను రా. ఏదో మాట వరుసగా అన్నాను. ఇప్పుడు ఏడి వాళ్ళు వస్తారు, మొత్తం తేల్చేస్తారు. ఇక్కడ మటర్ జరిగిందా? లేదండి, బారసాలు జరిగిందండి. పడుకున్నాడే వాడే పిల్లాడు, పేరు పెట్టాల. మటర్ జరిగిందనేగా మిమ్మల్ని పిలిపించింది. పొద్దున్న లేస్తే ఆ సీడీలు తప్ప వేరే సీడీలు చూడండి. ఈయన ఇప్పుడు చనిపోయాడంటే ఇందాక బ్రతికే ఉండుంటాడు కదా. ఈయన ఇప్పుడు చనిపోయాడు అంటే ఇందాక బతికే ఉంటాడు. వీడింత లావుగా ఉన్నాడంటే కంపల్సరీ బాగా తినేవాడు. ఆహా, సూపర్. రండి నాన్న, ఒకసారి దగ్గర రండి. వెళ్ళండి. చిన్నప్పుడు వీళ్ళిద్దరిని ఉయ్యాలు వేసి అబ్బో తెగ ఊపేదానివి, ఎందుకంటే వీళ్ళు తెలివైన వాళ్ళు అవుతారని. అయ్యారా లేదు లఫోట్. అబ్బే, మీ అమ్మకు తెలుసుంటే పాట్ 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 అని కొట్టేది. ఈయన చెయ్యి మసాలా వాసన వేస్తుందంటే బ్రతుకున్నప్పుడు ఏం మసాలా వేసుకుంది అన్నాడు? వంట వండిన నాకే తెలీదు, మీకెలా తెలుసండి? వంట చేసిన ఆవిడకే తెలియదు మసాలా మీద మీకున్న గ్రిప్. అబ్బా, ఈ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా? లేరండి. ఎందుకు? పోనీ పక్కింట్లో? ఆడపిల్లలకి ఆడి చావుకి సంబంధమే ఉందండి. ఎవరో ఒకరు చూసుంటారు కదా, క్లూ దొరికిద్ది. పక్కింట్లో ఉన్నారండి. వాళ్ళ పేర్లు? వాళ్ళ నంబర్లు కూడా చెప్పండి సార్, నైట్ కి చాట్ చేసుకుంటారు. చచ్చినోడికి సంతాపం తెలపాల్సింది పోయి జోక్ చేస్తారు. ఆయనకి తాపం తప్ప సంతాపం గురించి తెలియదే. ఇంతకీ గొడవ ఎలా స్టార్ట్ అయిందమ్మా? ఆడున్నాడే ఆ ముసలోడు శవాలు లేస్తాయి అన్నాడండి. ఏమన్నావురా? శవాలు వేస్తాయన్నాను. ఏమన్నావు? శవాలు వేస్తాయన్నానండి. ఎవరిది? వాడిదే అండి, కాసేపు అలాగే పెట్టుకుంటూ వాడిదే లేస్తది. కూర్చుంటే లేవలేడు, ఈడి శవాలు లేస్తాయి అంటే మీరెలా నమ్మారండి? నీకేం కాదు, నేను ఉన్నాను కదా. ఏం చేస్తున్నారండి? ఓదారుస్తాను. మీరు ఓదారుస్తున్నట్లేదు, ఓ దారికి తెచ్చుకుంటున్నట్టున్నారు. అంతా ఎత్తకండి సార్, మీరు కావాల్సింటే. ఇంట్రాగేషన్ త్వరగా అవ్వాలంటే లైట్ ఆఫ్ చేయాలి. మీరు మాత్రం దూరం దూరంగా ఉండండి, మీకు దండం పెడతా. నువ్వెవడ్రా ఇక్కడ? చిన్న దొంగనండి. రాత్రి నన్ను చూసి ఆ బండోడు పడిపోయిందండి. ఇప్పుడు లేస్తా చూడండి. అది శవాలు లేస్తాయి. శవాలు వేస్తాయి. చచ్చిపోయాడు. చచ్చిపోయాడు. లబ్బే, అందరూ లబ్బే నక్కలే. రిలాక్స్ రిలాక్స్. ఇది స్కిట్ అంట. రోజా గారు చెప్పండి, ఎలా ఉంది? ఎందుకు సడన్ గా సాయన్న దూరాడు క్వశ్చన్స్ కి అండ్ వాళ్ళు చెప్పిన వాటికి? అసలు ఇంత తెలివైన వాళ్ళనా? బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. బాబు గారు బాగుంది అది గుడ్ అంటే